అనుకున్నాం. సరే ఇంకా ఫైనల్‌గా 25 కిలోమీటర్స్ అయిన తర్వాత ఆ ముందరికి వచ్చి ఆపేశారు బండి. అన్న ఫోటో కావాలి. దిగి తను చాలా కనెక్ట్ అయ్యాడు. ఒక ఇద్దరు ముగ్గురు దాంట్లో. అన్న మా లైఫ్‌లో ఇట్లా జరిగింది. మాకు చూస్తుండగా మాకే నువ్వు కనిపియలే, మాకు స్క్రీన్ పైన మేమే కనిపించినాం. క్రేజీ చేసావు అన్న. ఆ ఇంపాక్ట్ ఇంకా ఎల్బీ నగర్‌లో ఒక థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి రాహుల్ అని ఒక వ్యక్తి, తన పేరు ఇప్పటికి నాకు క్లారిటీ గుర్తుంది. ఎందుకంటే తను వచ్చి వెంటనే అంటే థియేటర్‌కి మేము వెళ్తున్నాం తనకు తెలీదు. తను ఒక్కడే వచ్చాడు థియేటర్ కూర్చోడానికి. అంటే మిగతా వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ తను ఒక్కడే సోలోగా వచ్చి కూర్చున్నాడు థియేటర్లో. తను వచ్చి ఇలా వెంటనే చూసి హగ్ చేసేసి తన కళ్ళలో కనిపిస్తుంది ఆ ఇంపాక్ట్. అది తెలిసిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ తను చెప్పాడు ఆ రోజు, నేను క్యారెక్టర్ అడగను, ఏం అడగను, ఒక రోజు వస్తుంది అంటే మా సినిమాని చూసి తను ఇన్స్పైర్ అయ్యాడు. డెఫినెట్గా మనం కలిసి వర్క్ చేద్దాం బ్రదర్ ఏదో ఒక రోజు. ఇప్పుడు నేను ఏం అడగను నిన్ను, వస్తా, నా పేరు గుర్తుపెట్టుకో రాహుల్ అని చెప్పేసి హగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ ఇంపాక్ట్ కోసం మేము సినిమా అనేది చేసేది.